చేయూత అనేది భద్రతను ముందు తప్పుకోవడం కాదు. చేయూతను గౌరవించడం అనేది మన దేశ సంస్కృతిని గౌరవించడం, మన దేశ సంస్కృతిని గౌరవించడం, మన ధనాన్ని గౌరవించడం. ఎంత చేయూత కార్మికులు అనగానే చేయూత కళాకారులుగా ఉంటున్నారు. అది దానికి నేను చిన్నప్పుడు ప్రజావం చూడాలన్నా ఇంటి పక్కన చేయూత మధ్యలో చేయూత కుటుంబాలు ఉన్నాయి. నాకు వాళ్ళ కష్టాలుగా ఉంటాయని తెలుసు, వాళ్ళు ఎలా పస్తులు ఉండేవాళ్ళు తెలుసు. ఎందుకంటే నా స్నేహితులు నాతో పాటు చదువుకునేవాళ్ళు, నాతో పాటు స్కూల్లో నాకు కష్టాలు కూడా గమనించేవాళ్ళు. వాళ్ళు స్కూల్ ఫీజు కట్టడానికి పడే పొందిన కానీ సరైన మధ్యాహ్నం పూట భోజనం ఇచ్చినప్పుడు నేను మటుకు భోజనం లేకుండా ఖాళీగా ఇచ్చేవారు. క్యారియర్లు నేను అటుకు వేసుకొని మనలో వేసుకుని అలాంటి వ్యక్తులు తిరుపతి తినేవాళ్ళు. ఏంటంటే మా ఇంట్లో డబ్బు లేదని చెప్పాను నా స్నేహితులు చెప్పలేదు. ఆ చిన్న ప్రవేశం నాకు ఇంకా గుర్తుంది. ఈరోజు నేను చేతి మద్దతు పలుకుతున్నాను, చేతి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నానంటానికి కారణం నేను పెద్ద పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ కంపెనీలకు కానీ నేను బ్రాండ్ అంబాసిడర్ ఉండొచ్చు. కానీ నేను చేతి ఎందుకున్నానంటే నాకు వాటి ఒప్పుడు నాకు కోట్లు డబ్బులు వచ్చాయి. కానీ నాకు కోట్లు సంపాదన చెప్తున్నాను, కోట్లు సంపాదన ఆత్మశాంతి లేదు. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అందరూ నిలబెట్టి నాకు చాలా తృప్తి ఉంటుంది. అదే కోట్లాది సంపాదన నాకు. కానీ పదే మనం ఎందుకు రోడ్ల మీదకి వస్తాం ప్రజలు? ఈ రోజున ఒక్క కులం గురించో కొన్ని కులాల గురించి కాదు, మన సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనకు కుల ఆధారిత సమాజం, అంటే మనం వృత్తుల కులాలు ఏర్పడ్డ సమాజం మనది. అందుకని మనం దీన్ని ప్రతిసారి ఏం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అంటే ఇది మన ఒక సంస్కృతి ఏర్పడుతుంది మనకి. ఫ్యూచర్ లో రాజకీయాలన్నీ ఏవైతే సాంస్కృతిక పరిస్థితులు ఏదో వస్తాయి, రాజకీయాలు వైవిధ్యాలు ఫ్యూచర్ లో కానీ ప్రస్తుతం జరుగుతున్నది. కానీ అందుకని నేను ఈ రోజున మొన్న మధ్య నేను చేయూత ఆధారిత పరిశ్రమలకు నేను బ్రాండ్ అంబాసిడర్ ఉంటానంటే మధ్యలో మాట్లాడేది ఏమన్నారంటే వడ్డించే వాళ్ళని వదిలేసి విశ్వనాథ ఎదుర్కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటని చెప్పి నన్ను కించపరిచాడు. నన్ను ఎందుకు చెప్తున్నానంటే నన్ను విస్తరాత్మ ఎదుర్కొనే వాళ్ళని నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది లేదు. నేను చాలా గర్వపడుతున్నా మాటకి. ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితుల్లో నన్ను ఎంగిలాంటి తీసుకునే వాళ్ళు అన్నా కానీ నన్ను ఎలాంటి పరిస్థితులు నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నా భగవంతుడు శుభ్రపరిచే పనిచ్చాడు. అందుకనే మన రాజకీయ వ్యవస్థలో నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సిన ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద డిగ్రీ ఆఫ్ లేబర్ ఉంటాం. మనకి కొన్ని వాడికి బాగున్నాయి కదా అని చెప్పి సామెతని ఎలా పడితే అలా వాడేస్తే కులాలు కించపరిచినటువంటి దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి నా మనవిగా ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది. అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించరు, చాలా బాధపడతారు. అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలను రక్షిస్తారని చెప్పి మీరే సమాధిస్తామని చెప్పి మీరే దాన్ని సిద్ధపరిస్తే అది చాలా బాగా
బాధ కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారో అనేది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది. అలాగే ముఖ్యంగా మనకు చేనేత పరిశ్రమలో నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే, ఒకటి, ఒక 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతి మగ్గాల మీద నడపాలి. కానీ కొన్ని ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాళ్ళు తయారు చేయాల్సినవి ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాటి వల్ల మాకు రావాల్సిన ఆదాయం పోతుంది. దీనివల్ల 1985లో కొన్ని కేంద్రం సంరక్షణ చట్టం ఏర్పాటు చేసుకుని రిజర్వేషన్ చట్టం చేనేతకి అలాంటి ఉత్పత్తులు ఎవరు చేసిన చట్టరీత్యా శిక్షార్హులు నిలిపి ఉన్నా కానీ దాన్ని గట్టిగా అమలు చేసేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనేది ఒక సినిమా పరిశ్రమకి పైరసీ అనే వింగ్ ఉంది. అలాంటిది లక్షలాది మంది కార్మికులు పొట్టబడుతున్నా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు ఏ విధంగా ఆప్ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఆప్ చేయడానికి, ఈ దోపిడీ ఆపడానికి బలమైన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇక్కడ ఏర్పాటు చేయండి. ఎవరైతే వీళ్ళకి న్యాయంగా రావాల్సిన సంపాదనని పౌరుల ద్వారా వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారో వాటి మీద ఆపు చేయకపోతే ఇక్కడ ఆకలి చావులు ఉంటాయి, ఆకలి కేకలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇలా ప్రజలు రోడ్ల మీద సత్యాగ్రహాలు చేస్తారు. ఈ రోజు సత్యాగ్రహంతో ఉన్నారు, రేపు రోడ్ల మీద వచ్చి వాళ్ళ సరైన ఆగ్రహం ముందుకు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అలాగే నాకు బాధ కలిగించిన విషయం, మామూలు పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, కూలీనాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత ఉన్నవాళ్ళు చేనేత కుటుంబాలు. మరి అలాంటి వాళ్ళని తీసుకెళ్లి మనం మామూలు ఉద్యోగాలు పెట్టేసి వాళ్ళకి చాలీచాలని ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకని వాళ్ళకి అండగా మనం నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న కానీ మొన్న కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్ళకు కానీ పండుగ కాదన్న సంగతి మనకు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట అయితే చెప్పారో, ఎందుకంటే ఒకసారి ఆ విలేత ఆధారిత కుటుంబానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘానికి కూడా ప్రభుత్వాలు చెప్పినా కానీ దయచేసి వాడు సమగ్రతతో స్వీకరించండి. అలాగే వారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్నది ఒక మానిటరింగ్ ఏజెన్సీని మీరు పెట్టండి, ఒక మానిటరింగ్ కమిటీని. ఆ మానిటరింగ్ కమిటీని పెట్టడం వల్ల మీకు వాళ్ళు చెప్పిన ప్రామిస్లు కానీ ఏవైతే ప్రామిస్ చేశారో ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగారో మీరు దాన్ని బట్టి తిరిగి వాళ్ళు ప్రశ్నించడం